స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా మీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ధవలవర్ణుడా మీకే స్తోత్రం 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 స్తోత్రం. రత్నవర్ణుడా మీకే స్తోత్రం 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 స్తోత్రం. మా స్తుతుల పైన ఆసీనుడవైన మా దేవా మీకే స్తోత్రం 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 స్తోత్రం. మాకు నీతి మార్గమును చూపించిన దేవా మీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ఒక్క మాటతో యొక్క భూమిని సృష్టించిన దేవా మీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. మనం ప్రార్థన చేసుకొని యొక్క కోడికను ప్రారంభించుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా. మీ అందరికీ నా వందనాలు. కల్వరి ప్రేమ ప్రార్థన మంది సంఘానికి ప్రత్యేకమైన వందనాలు. మనందరం కూడా కూడి మరి మీరు అక్కడ మేము ఇక్కడ కాదు కానీ మరి ఎంతోమంది దైవజనులు కూడా మరి ఇదే పరిస్థితిలో ఉన్నారు. అందరం కూడా మరి కన్నీరు కార్చి దేవుని అడిగి ఒకే కుటుంబంలాగా మరి ఆయన నామాన్ని గణపరుద్దామని అందరం కూడా మరి ప్రార్థన చేసుకుందాం.
స్తోత్రం 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 స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం మిస్ రక్తమే జయం తండ్రి కుమార పరిశుద్ధాత్మానికే వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల ఆరాధనంతా నీ హస్తానికి అప్పగిస్తున్నాం ప్రభా తండ్రి. అయ్యా ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి, ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బిడ్డలు ఏదైతే నీ నామంలో అడుగుచున్నారో ప్రభా అది దయచేయండి ప్రభా. మాకున్న ఇరుకుల ఇబ్బందులన్నీ నువ్వు ఎరిగిన వాడివి దేవా తండ్రి నాయన. అయ్యా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి ముఖ్యంగా వైరస్ నీ హస్తానికి అప్పగిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. అయ్యా ఇదిగో దేవా తండ్రి, పరిశుద్ధాత్మల తండ్రి అయ్యా నీ రక్తంలో తండ్రి నేను అద్భుతమైన విడుదల, స్వస్థత, శక్తి, బలం ఉంది తండ్రి. అయ్యా ప్రతి ఒక్క బిడ్డ మీద, ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క దేశం మీద తండ్రి నీ రక్తాన్ని ఉంచండి తండ్రి నాయన. నీ నామంలో ఆ వైరస్ తొలగిపోటకు నీ సహాయం దయచేయండి తండ్రి నాయన. అయ్యా మేమందరం ఏకంగా కూడి ప్రభా ఒక కుటుంబంలో నేను గణపరిచే కృపను మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనందరం కూడా మరి కొన్ని పాటలు పాడుకొని దేవుని నామాన్ని మహింపరుద్దాం. మరి సన్నిధిలో కూర్చుంటమే కాదు కానీ, మందిరానికి వెళ్తామే కాదు కానీ, ఆయన సన్నిధిలో ఎలా కూర్చొని మరి మనకున్న ఇరుకులు ఇబ్బందులు మరి ఎలా అడగాలో మరి పాట ద్వారా మనందరం తెలుసుకుందాం. మనందరికి వచ్చిన పాట అందరం పాడుకుందాం. హల్లెలూయా. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం, నిరంతరం నీ నామమునే గానము చేసేదను, ప్రతిక్షణం నీ సన్నిధినే అనుభవించెదను. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం, నిరంతరం నీ నామమునే గానము చేసేదను, ప్రతిక్షణం నీ సన్నిధినే అనుభవించెదను. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం, ప్రతి విషయం నీకర్పించెదా, నీ చిత్తముకై నీవే చేదా, ప్రతి విషయం నీకర్పించెదా, నీ చిత్తముకై నీవే చేదా, నీ స్ఫూర్తినే పొంది నీ సాగెదా, నీ స్ఫూర్తినే పొంది నీ సాగెదా, నీ నామమునే హెచ్చించెదా, నీ నామమునే హెచ్చించెదా. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం, ప్రతిదినము నీ ముఖ కాంతితో నా హృదయ దీపం వెలిగించేదా, ప్రతిదినము నీ ముఖ కాంతితో నా హృదయ దీపం వెలిగించేదా, నీ వాక్యానుసారము జీవించేదా, నీ వాక్యానుసారము జీవించేదా, నీ గణ కీర్తిని వివరించేదా, నీ గణ కీర్తిని వివరించేదా. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం, నిరంతరం నీ నామమునే గానము చేసేదను, ప్రతిక్షణం నీ సన్నిధినే అనుభవించెదను.
కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. హల్లెలూయా. మరొక పాట పాడుకొని దేవుని నామాన్ని మహింపరచుకుందాం. చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా నా తోడు నీవయ్యా నీ స్నేహం చాలయ్యా నా నీడ నీవయ్యా ప్రియ ప్రభువేసయ్యా చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా నా తోడు నీవయ్యా నీ స్నేహం చాలయ్యా నా నీడ నీవయ్యా ప్రియ ప్రభువేసయ్యా బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం లోకానలేనట్టి ఓ దివ్య స్నేహం నా యేసుని స్నేహం బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం లోకానలేనట్టి ఓ దివ్య స్నేహం నా యేసుని స్నేహం చిరకాల స్నేహం. ప్రియ ప్రభువా యేసయ్యా కష్టాలలో కన్నీళ్లలో నన్ను మోయని స్నేహం నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసుని స్నేహం కష్టాలలో కన్నీళ్లలో నన్ను మోయని స్నేహం నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసుని స్నేహం చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా నా తోడు నీవయ్యా నీ స్నేహం చాలయ్యా నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం కలువరిలో చూపిన సిలువ స్నేహం నా యేసుని స్నేహం నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా నా తోడు నీవయ్యా నీ స్నేహం చాలయ్యా నా నీడ నీవయ్యా ప్రియ ప్రభువేసయ్యా చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా నా తోడు నీవయ్యా నీ స్నేహం చాలయ్యా నా నీడ నీవయ్యా
అదే రీతిగా మన అంశం ప్రకారం చూసుకుంటే ఈ యొక్క దావీదు ఎవరంటే ఈ యొక్క యుద్ధ వీరుడు. ఆయన ఏంటంటే దావీదు ఏంటంటే అనేక యుద్ధములు చేసి ఉన్నాడు. ఎంత పెద్ద శత్రువైనా కానీ, ఎంత పెద్ద ఏ శ్రమలైనా కానీ ఆయన జయించిన సముద్రుడండి. హల్లెలూయా. అదే రీతిగా ఈ యొక్క వాక్యం ప్రకారం మనం చూసుకున్నట్లయితే దావీదు ఏమిటంటే ఆయన యొక్క రాజ్యం ఏంటంటే చాలా పెద్దగా ఉండటం అనేది జరిగినది. ఆ యొక్క రాజ్యం పెద్దకున్న సమయంలో ఏంటంటే ఈ యొక్క దావీదు ఏమిటంటే ముసలివాడు అవటం అనేది జరిగిందండి. హల్లెలూయా. ఆయన ముసలివాడైన సమయంలో ఏమిటంటే ఆ యొక్క రాజ్యం రావాల్సింది ఎవరికంటే సొలొమోనుకి. కానీ ఆ యొక్క సొలొమోనుని మనం చూసుకుంటే ఆ యొక్క సొలొమోనుకి ఏంటంటే జ్ఞానం లేదండి. ఆ యొక్క సొలొమోనుకి అంటే జ్ఞానం అనేది లేదు. జ్ఞానం అనేది లేని సమయంలో ఈ దావీదు ఏం చేశాడంటే, నేను ముసలివాడిని అయిపోయాను కదా, నా యొక్క కుమారుడిని చూసుకుంటే జ్ఞానము లేదు. ఈ యొక్క రాజ్యంలో చాలామంది మనకి వ్యతిరేకంగా ఉన్నారు. చాలామంది వ్యతిరేకంగా చాలా మాటలు చెప్పే వాళ్ళు ఉన్నారు. నా యొక్క కొడుకుని వాళ్ళు ఏంటంటే ఆ యొక్క రాజుగా నుంచి వాళ్ళు ఏంటంటే తప్పించేద్దామని చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఏంటంటే నా యొక్క కుమారుడికి నేను చనిపోయే ముందర నేను ఏంటంటే కొన్ని నియమాలు అనేది చూపించాలి. ఇక మోషే ఏ రీతిగా చేయమన్నాడు, మోషే ఆజ్ఞలు ఏ రీతిగా పెట్టాలో అవన్నీ నా యొక్క కుమారుడికి నేను పెట్టాలి. కానీ ఆ యొక్క దావీదు ఏం చేశాడంటే ఈ యొక్క మాటలు ముందుగానే గైకొని చాలామంది వ్యతిరేకంగా ఈ యొక్క సొలొమోనుకి లెగిస్తారని ఈ యొక్క మాటలు మొదలుగానే చెప్పడం అనేది జరిగిందండి. హల్లెలూయా. అదే రీతిగా చూసుకుంటే కనుక ఆ యొక్క సొలొమోను ఏమిటంటే ఆ యొక్క తండ్రి పిలవగానే వెళ్ళటం అనేది జరిగింది. ఆ యొక్క సొలొమోను ఏంటంటే చాలా భయపడటం అనేది జరిగిందండి. ఆయన ఏంటంటే చిన్నదానికి పెద్దదానికి ఆయన ఏంటంటే చాలా భయపడేవాడు. ఏంటంటే ఆయనకేంటంటే ఆలోచిస్తాక ఏమిటంటే అతనికి జ్ఞానం అనేది లేదు. జ్ఞానం అనేది లేని సమయంలో ఏం చేశాడంటే ఆ యొక్క తండ్రి పిలవగానే ఆ యొక్క తండ్రి దగ్గరికి వెళ్ళటం అనేది జరిగిందండి. ఆ యొక్క తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క తండ్రి ఈ రీతిగా చెప్పాడు, ఈ యొక్క ధర్మశాస్త్రంకు నువ్వు లోబడు. మోషే ఆజ్ఞలు ఏ రీతిగా పెట్టారో, ధర్మశాస్త్రం ఏ రీతిగా నడుచుకోమందు నువ్వు ఆ రీతిగా నడుచుకో. నీకు ఏ కొలువైనా కానీ నువ్వు ఒక ప్రభువుని అడుగు, ఆయన నీకు సమకూరుస్తాడని ఆ యొక్క తండ్రి ఆ రీతిగా చెప్పడం అనేది జరిగిందండి. హల్లెలూయా. ఏమిటంటే ఈ యొక్క దేవుడు ముందలుగానే ఆ యొక్క దావీదుని ఏ రీతిగా లేపాడంటే ఈ యొక్క సొలొమోను ఏంటంటే భయపడేవాడు. ఈ యొక్క సొలొమోను ఏంటంటే ఎవరు ఏం చెప్పినా భయపడే వ్యక్తి. కాబట్టి ఈ యొక్క దావీదు ఏంటంటే చనిపోయే ముందలు ఏంటంటే ఆ యొక్క దావీదు నోట యొక్క మాటలు పలికించడం అనేది జరిగిందండి. హల్లెలూయా. ఏమిటంటే దేవుడు ఏంటంటే దావీదుని ఆ యొక్క సొలొమోనుకి ఆ మాటలు చెప్పకపోతే కనుక ఇంకా భయపడేవాడండి. ఈ సొలొమోను ఏంటంటే ఇంకా చాలా భయపడడం అనేది జరిగినది. కానీ దేవుడు ఏంటంటే దావీదుని వాడుకొని ఏంటంటే ముందరగానే ఈ రీతిగా నడుచుకో, ఈ రీతిగా ఉంటే రాజ్యం మనం కట్టుకుంటాం, ఈ రీతిగా నడుచుకుంటే మనకు వ్యతిరేకలు ఎవరున్నా కానీ మనం ఏంటంటే వాళ్ళు తీర్చగలం, మనకి ఎవరు శత్రువులైనా రాని వాళ్ళు ఓడించే శక్తి మనకు ఉండిద్దని ఏమిటంటే భయపడే యొక్క సొలొమోనుకి ఏమిటంటే దావీదు ఆ రీతిగా చెప్పడం అనేది జరిగిందండి. హల్లెలూయా. అదే రీతిగా మనం కూడా చూసుకుంటే ఏంటంటే చాలా విషయంలో ఏంటంటే మనం కూడా అలాంటి వాటిల్లో భయపడతాం. అలాంటి వాటిల్లో ఏంటంటే మనం కూడా భయపడతాం. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ యొక్క సొలొమోను ఏ రీతిగా వ్యక్తి చాలా భయపడుస్తాడండి. కానీ అలాంటి వ్యక్తినే దేవుడు ఏ రీతిగా వాడుకున్నాడు చూసుకుందామండి. దేవుడు ఏ రీతిగా వాడుకున్నాడు ఏంటంటే చాలామంది ఎంతమంది వచ్చినా కానీ వాళ్ళకైనా ఏ సమస్యలతో యొక్క సొలొమోను దగ్గరికి వచ్చినా కానీ జ్ఞానం లేని వారికి జ్ఞానం ఇచ్చి వాడుకున్న దేవుడు అండి మన దేవుడు. కానీ అప్పుడు భయపడ్డాడు. ఏమిటంటే ముందుకు వెళ్ళే కొందుకు ఏంటంటే దేవుడు సొలొమోను వెనకాల ఉండటం అనేది జరిగిందండి. హల్లెలూయా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నా ప్రియ సహోదరు నువ్వు కూడా అదే రీతిగా నువ్వు భయంతో ఉన్నావేమో, ఈ యొక్క ఆందోళనతో నువ్వు ఉన్నావేమో. నువ్వు ఒక్కసారి పరిశీలన చేసుకో. ఏమిటంటే నీ వెనకాల మన దేవుడు ఉన్నాడు. ఏమిటంటే నీ ఏ సమస్య అయినా కావచ్చు, ఏ ఇబ్బంది అయినా కావచ్చు, నువ్వు ప్రార్థన చేసుకో. ఏమిటంటే మనం భయపడే కొందికి ఏమిటంటే మనం భయపెడతాయి. కానీ మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ యొక్క భూమిని సృష్టించిన వాడు మన దేవుడు. ఆయనకి ఎప్పుడు ఏమి కావాలో మనకి ఇస్తాడు, ఎప్పుడు మనకి ఏమి జరగాలో ఆయనకి తెలుసు. మనం ఏమిటంటే వాటిని గురించి మనం ఆలోచించకుండా ఆ యొక్క ఆజ్ఞల్ని మనం ఆలోచించకుండా మనం ఏం చేస్తున్నామంటే మనం భయపడుతున్నాం. కాబట్టి మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క భయం అనేది మనలో ఆగిపోవాలి.
భయం అనేది మనలో ఆగిపోవాలి. భయం అనేది మనలో ఆగిపోతేనే మనం ఏంటంటే ఎదరికి సాగిపోగలం. యొక్క భయము యొక్క ఇబ్బందులు చూసి మనం కనుక భయపడతా ఉంటే ఇంకా భయపెట్టేలట్టే ఉంటాయి. కాబట్టి మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడి నుంచి మనం భయం అనేది మన హృదయంలో నుంచి, మన యొక్క జీవితంలో నుంచి మనం తీసి పారేయాలి. ఏంటంటే నువ్వు ఎందు నిమిత్తం భయపడుతున్నావో నాకైతే తెలియదు. అది దేని గురించి అయినా, అది ఎంత పెద్ద సమస్య గురించి అయినా, ఈ యొక్క గ్రంథంలో మనం చూసుకుంటే కనుక ఆ రాజ్యంలో ఏలాలంటే ఎంత జ్ఞానం ఉండాలండి చెప్పండి. ఎంత జ్ఞానం ఉండాలి. ఇక చిన్న ప్రాపర్టీలోనే మనము ఆ యొక్క ప్రాపర్టీని చూసుకోవాలంటేనే మనము ఏ రూపాయి ఎటుపోతుందా అని మనం ఏంటంటే చాలా భయం. కానీ సొలొమోను ఏంటంటే ఒక రాజ్యాన్నే ఏలే వాడు ఎంత భయపడాలండి. కానీ ఆ సొలొమోనుకి ఆ యొక్క భయం పోవాలంటే ఏంటంటే ప్రార్థన చేసుకున్నాడు. ఆ యొక్క జ్ఞానం కావాలంటే ప్రార్థన చేసుకున్నాడు. ఎప్పుడైతే ఆ యొక్క సొలొమోను ప్రార్థన చేసుకుంటూ మొదలుపెట్టాడో అప్పటి నుంచి ఆ యొక్క సొలొమోనుకి ఏంటంటే నాకు ప్రతికూలత ఎన్ని వస్తాయో నాకు సంబంధం లేదు, ఎన్ని ఎదురొచ్చినా కానీ నా యొక్క దేవుడు నా పక్షాన ఉంటాడనే విశ్వాసంతో ఉన్నాడండి. ఆయన ఎంత భయపడే వ్యక్తి ఎప్పుడైతే ప్రార్థన చేసుకున్నాడో, ఎప్పుడైతే ముందలడిగి ఎదరకేసుకున్నాడో ఆ యొక్క భయం అనేది, ఆ యొక్క ఆందోళన అనేది ఆ యొక్క సొలొమోనులో హృదయంలో నుంచి పోవటం అనేది జరిగిందండి. హల్లెలూయా. ఉదాహరణ చూసుకుంటే పేతురు ఉన్నారు. యేసు ప్రభు వారు ఏంటంటే నీళ్ళ మీద నడుస్తాం అనేది ఈ యొక్క శిష్యులు చాలామంది చూస్తాం అనేది జరిగిన సమయంలో సంఘటనలో ఏం జరిగిందంటే ఈ యొక్క పేతురు ఏమన్నాడంటే ప్రభువా నీకులాగా నేను నీళ్ళ మీద నడవాలి ప్రభువా అన్నప్పుడు ప్రభు వారు ఒక మాట సెలవిచ్చారండి, పేతురా నువ్వు నడువు అనగానే ఆ యొక్క పేతురు ఏమిటంటే ఆ యొక్క నీళ్ళని చూసి ఏంటంటే ఆ యొక్క నీళ్ళ మీద నడుస్తాం అనేది జరిగిందండి. జరిగిందా జరగలేదు చెప్పండి. ఆ యొక్క పేతురు ఏంటంటే యేసు ప్రభు వారిలాగా ఆ యొక్క నీళ్ళ మీద నడుస్తాం అనేది జరిగినది. ఏంటంటే ఆ పేతురు ఏం చేశాడంటే భయపడాలి. అప్పుడు దాకా ఆ యొక్క పేతురు ఏం చేశాడంటే ఆ యొక్క ముందలకి అడిగేసి కొందుకు ఏంటంటే ఆ యొక్క పక్క నుంచి వచ్చే ఆ యొక్క గాలిని చూసి భయపడ్డాడు. ఆ యొక్క పక్క నుంచి వచ్చే ఆ యొక్క వాటర్ శబ్దంను చూసి భయపడ్డాడు. ఆ యొక్క భయపడే సమయంలో పేతురు ఏం జరిగిందంటే కొంచెం మునిగిపోవటం అనేది జరిగిందండి. ఏంటంటే పేతురు ఏమిటంటే వాటిని దేవుడి వైపు చూసినప్పుడేమో నేల మీద నడిచాడు, దేవుడి వైపు చూసినప్పుడేమో నీళ్ళ మీద ఎదురుగా నడుచుకుంటూ వెళ్ళటం అనేది జరిగినది. ఎప్పుడైతే దేవుణ్ణి చూడకుండా, ఎప్పుడైతే ఆ యొక్క లోకానికి సంబంధించిన ఆ యొక్క శబ్దాలు చూసి భయపడ్డాడో, ఆ యొక్క లోకానికి సంబంధించి వచ్చిన ఆ యొక్క అలని చూసి భయపడ్డాడో, అప్పటి నుంచి ఆ యొక్క జీవితం అనేది మునిగిపోవటం అనేది జరిగిందండి. ఇక నా ప్రియ సహోదర, ఈ యొక్క జీవితంలో మనం కూడా ఏంటంటే అలాంటి కొంతసేపు దేవుడి నామాన్ని చూసినప్పుడేమో మనం ఏంటంటే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అలల చేత కొట్టబడిన మనం ఏంటంటే ఎంత పెద్ద తుఫానైనా కానీ, ఎంత పెద్ద ఇదైనా రాని మనం ఏంటంటే నడుచుకుంటా వెళ్ళిపోతాం. ఎంత సముద్రం మీదైనా కానీ మనం ఏంటంటే యేసు ప్రభు వారి వైపు చూస్తే కనుక మనం నడుచుకుంటా వెళ్ళిపోతాం. అదే కాన మనం ఏంటంటే దేవుడి వైపు చూడకుండా మనం ఏంటంటే ఆ యొక్క శబ్దాలను చూసి భయపడ్డాం అనుకోండి, ఏమిటంటే మనం మునిగిపోవటం అనేది జరిగిద్ది. మన యొక్క జీవితం ఏంటంటే అక్కడి దగ్గర నుంచి మునిగిపోతూ ఉండిద్ది. కానీ నిన్ను కాపాడేవాడు మళ్ళీ ఎవరన్నా వస్తారంటే నీ యొక్క బంధువుడు వస్తారా, నీ యొక్క మిత్రులు వస్తారా, నీ యొక్క రక్త సంబంధికులు వస్తారా? ఎవరు రారండి. ఆ యొక్క సమయంలో కూడా ఆ యొక్క పేతుర్ని కాపాడదాక ఆ యొక్క శిష్యులు వాళ్ళ యొక్క పడవలో ఉన్న యొక్క స్నేహితులు లేపలా, ఆ యొక్క పడవలో ఉన్న యొక్క జాలరులు లేపలా, ఆ యొక్క పడవలో ఉన్న సహోదరులు ఎవరు లేపలేదండి పేతుర్ని. దేవుడు ఏంటంటే పేతురు దగ్గరికి వెళ్ళి చేయించి పేతురు పైకి రా అన్నప్పుడే పేతురు పైకి లేకటం అనేది జరిగిందండి. హల్లెలూయా. నా ప్రియ సహోదరుడా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నువ్వు కూడా అలాంటి అలల చేత నువ్వు కప్పబడుతున్నావేమో, ఒక్కటే నువ్వు దేవుడి వైపు చూడు, దేవుడు నీ వైపు చూస్తాడు. అంతేగాని కొంతసేపు దేవుడి వైపు చూసి దేవుడి నామమే నా యొక్క హృదయంలో ఉండాలి, నా యొక్క జీవితంలో దేవుడి చిత్తానుసారంగా జరగాలని నువ్వేంటంటే కొంతసేపు దేవుడి నామాన్ని చూసి కొంతసేపు ఈ యొక్క లోకానికి సంబంధించిన ఆ యొక్క ఆలోచనలు చొప్పున నడుచుకున్నావంటే నువ్వు కూడా ఏంటంటే మళ్ళీ మునిగిపోవటం అనేది జరిగింది. ఇంకా చాలామంది ఏంటంటే ఈ యొక్క క్రైస్తవ్యంలోకి రాకముందు ఏంటంటే చాలామంది ఏంటంటే నా యొక్క జీవితంలో ప్రతి ఒక్క బిడ్డ ఏంటంటే అలా ఆ యొక్క అపవాది వేసిన యొక్క ఊబిలో నుంచి మనం ఏంటంటే చిక్కుపోని ఉండటం అనేది జరిగింది. దేవుడు ఏంటంటే మనల్ని తిరిగి లేపి ఉన్నాడు చెయ్యి పట్టి ఆ యొక్క పేతురులాగా. కానీ మనము ఏమి చేస్తున్నాం మనల్ని ఆలోచించుకోవాలని దేవుడు మళ్ళీ లేపాడు.
మళ్ళీ మనం ఏంటంటే అలాంటి ఊబిలోకి మనం వెళ్ళిపోవటం అనేది జరుగుతున్నది. ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. మనం ఏంటంటే ఈ యొక్క ఆలోచన మనం ఏంటంటే గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు గుర్తు తెచ్చుకుంటూ ఉంటే మనం ఏంటంటే మన యొక్క జీవితం ఏంటంటే దేవుడి వైపు సాగిపోవటం అనేది జరగటం అనేది జరిగిందండి. హల్లెలూయా. అదే రీతిగా మనం చూసుకుంటే మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 16 నుంచి 28 వచనాలు చూసుకుందాం. తర్వాత వేశ్య అయిన 2 స్త్రీలు రాజు నద్దకు వచ్చి అతని ముందల నిలిచిరి. వారిలో ఒకటి ఇట్ట మనవి చేసెను, నా ఏలిన వాడ నన్ను చిత్తగించుము. అదే రీతిగా మనం ఏంటంటే ఈ యొక్క వాక్యాన్ని కనుక మనం పరిశీలన చేసుకుంటే ఈ యొక్క సొలొమోనుకి ఏంటంటే ఈరోజు చూసుకుంటే సొలొమోనుకి జ్ఞానం లేదు. ఈ యొక్క రాత్రిపూట ఏంటంటే ఈ యొక్క రేపు పొద్దున కల్లా సొలొమోను ఏంటంటే ఆ యొక్క రాజుగా నియమించబడటం అనేది జరిగిద్ది. ఆ యొక్క నియమించిన సమయంలో ఏంటంటే ఈ యొక్క రాత్రి ఏం చేశాడంటే సొలొమోను ప్రార్థన చేసుకున్నాడు, ప్రభువా నా యొక్క తండ్రి ఇక నా యొక్క జీవితంలో లేడు ప్రభువా, ఇక రాజు అయితే ప్రభువా నేనే ప్రభువా. ఇక రాజు అనే పాటికల్లా చాలామంది సమస్యలతో వస్తారు, చాలామంది ఇబ్బందులతో వస్తారు, చాలామంది ఇరుకులతో వస్తారు ప్రభువా. నేను ఏమి చేయాలి ప్రభువా, నాకు చూసుకుంటే జ్ఞానం లేదయ్యా, మీరు నాకు జ్ఞానం దయచేయండి ప్రభువా అని ప్రార్థన చేసుకుంటాం అనేది జరిగిందండి. ప్రార్థన చేసుకున్నప్పుడు ఏంటంటే పొద్దుగా ఆవిడ ఏంటంటే ఈ యొక్క 2 వేశ్యలు వస్తామనేది కాలి. మనం ఎందుకు భయపడుతున్నామో దాని వెనకాల ఏముందో దేవుణ్ణి అడగాలి. అంతేగాని మనం ఏంటంటే లోకానికి సంబంధించుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అడిగితే ఉపయోగం ఏమీ ఉండదు, ఉపయోగం ఏమీ ఉండదు. చూసుకుంటే జ్యోతిషం చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, ఒకవేళ వాళ్ళ దగ్గరికి వెళ్దాం. వాళ్ళని చూసుకుంటే కనుక మన దానియేలు గ్రంథంలో చూసుకుంటే కనుక వాళ్ళ వల్ల ఏమైనా అయిందా చెప్పండి? రాజు కలభావం చెప్పడానికి ఆ యొక్క వాళ్ళు ఏమైనా చేయగలిగాలా చెప్పండి? మనం ఏంటంటే ముందరగా వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తామంటే జ్యోతిష్యం దగ్గరికి వెళ్తాం. ఒకవేళ పెళ్లి జరుగుతున్నా కానీ మనది ఏంటంటే పిల్ల బిడ్డకి ఇద్దరికి, మగబిడ్డ ఆడబిడ్డకి ఇద్దరికి ఆ యొక్క పేరు ఫలాలు కలిసినాయా, నక్షత్రాలు కలిసినాయా అని ఏంటంటే మనం చాలా వెళ్తామని చాలామంది అలా వెళ్తాం అనేది జరుగుతుంది. కానీ వాళ్ళ వల్ల ఏమీ కాదని మన దానియేలు గ్రంథంలో చూసుకుంటాం అనేది జరిగినది. కానీ మనం ఏంటంటే వాళ్ళ యొక్క మాటలే మనం వింటున్నాం, కానీ మన యొక్క దేవుడు చెప్పిన మాటకి మనం లోబడి ఎదరికెళ్తున్నామా వెళ్ళట్లేదా? మన దేవుడు ఎటు నడుచుకోమన్నాడో ఆ యొక్క ఆజ్ఞలకి మనం వెళ్తున్నామా వెళ్ళట్లేదా? కానీ మనం ఏంటంటే దేవుడు పెట్టిన ఆజ్ఞలకి వెళ్ళకుండా ఈ యొక్క లోకంలో పెట్టిన ఆజ్ఞలకే మనం పరుగులు తీస్తున్నాం. ఆ యొక్క లోకానికి నుంచి వచ్చిన ఆ యొక్క ఆజ్ఞల్నే మనం పాటిస్తున్నాం, ఆ యొక్క లోకం నుంచి వచ్చిన ఆ యొక్క ఆచారాలనే మనం ఆచరిస్తున్నాం. కానీ మనం ఏంటంటే దేవుడు చెప్పిన పని మనం ఏమి చేయట్లా. కాబట్టి మన యొక్క హృదయంలో భయం తప్ప ఏమి రాదండి. భయమే వచ్చేది అవన్నీ పనులు చేస్తే. మళ్ళీ ప్రశ్నించుకోవాలి, నేను ఇలా ఎందుకు చేస్తున్నా, నేను ఇలా చేస్తున్న గల కారణం ఏమిటి, నేను ఏ రీతిగా నడుచుకుంటున్నా, నాకు భయం రావటం గల కారణం ఏమిటని మనం ఒక్కటి ఆలోచిస్తే మనకి సరిపోద్ది. అంతేగాని నువ్వేంటంటే ఆజ్ఞలు ఆచరిస్తా, నువ్వేంటంటే ఈ యొక్క లోకం నుంచి వచ్చిన ఆజ్ఞలు నువ్వు పాటిస్తూ ఉంటే కనుక ఏమీ సాగదు. ఈ యొక్క భూమి సృష్టించిన వాడు ఎవరంటే దేవుడు, నిన్ను సృష్టించిన వాడు ఎవరంటే దేవుడు. ఈ యొక్క లోకంలో నుంచి వచ్చిన వాళ్ళు ఎవరండి చెప్పండి? ఈ యొక్క లోకానికి సంబంధించిన వచ్చిన వాళ్ళు మీకు ఏమవుతారు? వాళ్ళు చెప్పిన మాటలు నువ్వు వింటున్నావు, కానీ దేవుడి మాటలు మనం వినట్లా. వాళ్ళు ఏమి చెప్తే వాటికి లోబడి మనం పరుగులు తీస్తున్నాం, కానీ వాళ్ళు ఒక్క మాట చెప్తే దాన్ని ఆలోచించుకుంటూ వెళ్తున్నాం. కానీ దేవుడు చెప్పిన మాట నువ్వు వింటున్నావా? వినట్లా. మనం ఏంటంటే ఈ యొక్క లోకంలో వాళ్ళు ఏంటంటే నీకు భయపడే పనిలే. నీకేంటంటే ఆ యొక్క పని చేసినాక నీకేంటంటే భయం వచ్చిందండి, వచ్చిద్దా రాదా? ఈ యొక్క లోకంలో చేసిన ప్రతి ఒక్క పని వల్ల నీకు భయం అనేది ఖచ్చితంగా రావాల్సి ఉండిద్ది, ఖచ్చితంగా వచ్చిద్ది కూడా. అదే కనుక మనము ధర్మశాస్త్రమును కనుక పట్టుకొని కనుక మనం ఎదుర్చించుకోవాలి. నేను ఎందుకు భయపడేది? ఒక్క రోజు నుంచి ఎవరు ఏం మాట చెప్పినా నేను భయపడను, ఎవరు ఎన్ని చెప్పినా కానీ నేను భయపడను. రేపొద్దున నువ్వు పోతున్నావురా అన్నా కానీ నేను భయపడను. ఎందుకంటే నా పక్షాన నా దేవుడు ఉన్నాడు, నా పక్షాన ఏంటంటే నా దేవుడు ఉన్నాడు. నేను ఎందుకు భయపడేది?
అని మనం ఏంటంటే ఆ యొక్క విశ్వాసంతో మనం ఎదరికి సాగిపోతే కనుక ఏంటంటే బలమైన కార్యములు మనం చేస్తాం. డాక్టర్ ఏంటంటే రేపొద్దున పోతావన్నా కానీ నువ్వేంటంటే ఇంకా అనేక సంవత్సరాలు బతుకుతావు, అనేక సంవత్సరాలు అనేక జన్మలను బతుకుతావు. కానీ నువ్వేంటంటే నేను రేపే పోతానని మనం ఏంటంటే ఆ యొక్క దిగులు మనలో పెట్టుకొని దేవుణ్ణి మర్చిపోయి మన యొక్క రోజు మన యొక్క జీవితం లాస్ట్ చివరి రోజు కాబట్టి నేను యొక్క లోకంలో బతికేయాలని ఆలోచించామనుకున్నా ఆ యొక్క రోజు నీ యొక్క రోజు అనేది ముగిస్తామనేది జరుగుతుంది. కాబట్టి మనం నడుచుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకటేనండి, ఈ యొక్క రోజు నుంచి మనలో భయం అనేది మనలో తీసేద్దాం. మనలో భయం అనేది తీసేసి మనం ఏంటంటే దేవుడి వైపు నడుచుకుందాం, దేవుడి వైపు నడుచుకుందాం. ఆయన ఏంటంటే మన యొక్క సమస్యలు తీసేస్తాడు, ఆయన ఏంటంటే మన యొక్క ఇబ్బందులు తీసేస్తాడు, ఆయన ఏంటంటే జ్ఞానం లేదా జ్ఞానం దయచేస్తాడు. అంతేగాని మనం ఏంటంటే ఎక్కడి నుంచి అయినా కానీ దేవుడి వైపు చూద్దాం, గొప్ప కార్యములు మనకు జరగటానికి సిద్ధంగా ఉంది. అదే రీతిగా మనం కనుక చాలా మంచి వ్యక్తి, నాకు ఏం కావాలంటే అది ఇస్తున్నారని వాళ్ళ యొక్క హృదయంలో ఏంటంటే ఆ యొక్క మాట పడిపోవటం అనేది జరిగిందండి. హల్లెలూయా. ఏమిటంటే కొన్ని రోజులుగా ఆ యొక్క దైవజనుడు వాళ్ళతో అలాగే సాగిపోతున్న సమయంలో ఏంటంటే ఒక రోజు ఏం జరిగిందంటే ఆ యొక్క ఆఫ్రికా ఖండంలో అందరూ ఏమిటంటే ఒక చోట కూర్చుంటాం అనేది జరిగినది. ఆ యొక్క అందరిలో ఏమిటంటే ఈ యొక్క దైవజనుడు కూడా ఉండటం అనేది జరిగిందండి. ఏంటంటే ఆ యొక్క దైవజనుడు ఏమన్నాడంటే మీలో ఎవరికైనా యేసు తెలుసా అన్నప్పుడు చాలామంది ఏమిటంటే తలకాయ ఏమిటంటే అడ్డంగా ఊపారు. ఏంటంటే అందరూ ఏమిటంటే నాకు తెలియదు అన్నారు, కానీ ఒకరు ఏమిటంటే నాకు తెలుసు అన్నారండి. హల్లెలూయా. ఏంటంటే మళ్ళీ ఈ యొక్క ఒక్క వ్యక్తికి తెలుస్తామండి యేసుప్రభు వారు అంటే, వీళ్ళేంటంటే యేసుప్రభు వారినే నమ్మరు కదా, యేసుప్రభు వారి గురించి చెప్తేనే వీళ్ళు కొట్టేస్తారు కదా, ఈ యొక్క వ్యక్తికి ఎలా తెలిసింది అని ఏంటంటే మళ్ళీ చెప్పాడు, మీలో ఎవరికైనా యేసుప్రభు వారి గురించి తెలుసా అన్నప్పుడు ఏంటంటే మళ్ళీ అందరూ నాకు తెలియదు అన్నారు, కానీ ఒకళ్ళేమో నాకు తెలుసు అని అంటం అనేది జరిగిందండి. ఏంటంటే అలాగ సాగిపోతున్న సమయంలో ఏంటంటే ఒకానొక దినము రోజున ఏం జరిగిందంటే ఆ యొక్క తలకాయ ఏంటంటే యేసుప్రభు వారు నాకు తెలుసు అన్న వ్యక్తి దగ్గరికి ఒక దైవజనుడు వెళ్ళటం అనేది జరిగిందండి. హల్లెలూయా. ఏంటంటే ఆ యొక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయన ఏమని అడిగాడంటే, అయ్యా నీకు యేసుప్రభు వారు ఎవరు నీకు ఎలా తెలుసు అయ్యా అని అడిగినప్పుడు ఆ యొక్క వ్యక్తి ఏమన్నాడంటే, అయ్యా నీకంటే చాలామంది దైవజనులు రావటం అనేది జరిగినది. వాళ్ళు వచ్చి ఏంటంటే ముందుగా వాళ్ళేంటంటే వాళ్ళ యొక్క హృదయాలు తెలుసుకోకుండా వాళ్ళు ఏంటంటే ముందుగానే ఆ యొక్క వాక్యాన్ని ప్రకటిస్తాం అనేది జరిగినది. కానీ వీళ్ళు ఏంటంటే వాటిని పట్టించుకోవాలి కదా, వాటికి వ్యతిరేకం కదా, ఆ యొక్క దైవజనులు చాలామందిని ఏమిటంటే చంపేస్తాం అనేది జరిగినది. కానీ నేనేంటంటే నేను ఆ యొక్క నిజమైన దేవుడిని ఎరిగి ఉన్నాను. ఆయన ఏంటంటే ఒక సమయం రోజున ఆయన ఏంటంటే నేను కూడా ఏంటంటే ఒక దైవజనుడిని చంపడం అనేది జరిగిన సమయంలో ఆ యొక్క రాత్రికాల సమయంలో ఏంటంటే నాకు దేవుడు దర్శనం అవటం అనేది జరిగిందండి అని ఆ యొక్క వ్యక్తి యొక్క దైవజనుడు చెప్తాం అనేది జరిగిందండి. చెప్పిన సమయంలో ఆ యొక్క దైవజనుడు ఏమన్నాడంటే నాకు ఇంకొక తోడు దొరికాడు. నాకేంటంటే ఈ యొక్క ఆఫ్రికా ఖండంలో ఏంటంటే నాకు ఇంకొక తోడు దొరకటం అనేది జరిగిందని ఈ యొక్క దైవజనుడు ఏం చేశాడంటే ఇంకా ఎదరికి సాగిపోవటం అనేది జరిగింది. నిదానంగా ఏంటంటే ఒక్కొక్కరిని మారుస్తాం అనేది జరిగిందండి. కానీ చాలామంది ఏంటంటే భయపడి వెనకొచ్చేస్తామనేది జరిగింది. కానీ ఈ యొక్క దైవజనుడు ఏం చేశాడంటే ఎవరు మార్చినా మారకపోయినా కానీ నేను మారవాలి, నేను ఈ యొక్క ప్రపంచాన్ని మారవాలి, ఈ యొక్క ఆఫ్రికా ఖండాన్ని నేను మారాలని ఆ యొక్క దైవజనుడు ఏం చేశాడంటే ఫస్ట్ అడుగు పెడతాకి భయం వేస్తుంది. ఫస్ట్ ఆఫ్రికా ఖండం అంటేనే ఆ యొక్క శబ్దం వినిపిస్తేనే భయపడ్డాడండి. కానీ అంత భయపడినా కానీ నా యొక్క దేవుడు నా పక్షాన ఉంటాడు, నా యొక్క దేవుడు నా పక్షాన ఉంటాడు. నేను యొక్క ఆఫ్రికా ఖండాన్ని కూడా మార్చాలి, నీ యొక్క ఆఫ్రికా ఖండాన్ని కూడా మార్చాలని ఆ యొక్క దైవజనుడు అడుగు పెట్టాడు. కాబట్టి యొక్క ఆఫ్రికా ఖండం కూడా మారిపోవడం అనేది జరిగిందండి. హల్లెలూయా. నా ప్రియ సహోదరుడా, ఆ యొక్క దైవజనుడు ఏం చేశాడంటే అడుగు వేసేటప్పుడు భయపడ్డాడు, ఎదరికి సాగేటప్పుడు భయపడ్డాడు, ఆఫ్రికా అనే యొక్క ఖండం పేరు విన్నప్పుడు భయపడ్డాడు. కానీ ఆ యొక్క భయమును చూసి ఆగిపోవాలా, ఆ యొక్క ఆందోళన చూసి ఆగిపోవాలా. ఆయన ఏంటంటే ఆగిపోకుండా ఎదరికి సాగాడు. ఆయన ఏంటంటే ఆగిపోకుండా ఎదరికి అడుగు పెట్టాడు. కాబట్టి ఆ యొక్క ఆఫ్రికా ఖండం అనేది క్రైస్తవులుగా మారటం అనేది జరిగిందండి. హల్లెలూయా. ఏంటంటే మనం కూడా దృష్టిలో పెట్టుకోవాల్సింది ఒకటి, ఎవరు భయపడి వచ్చిస్తారో నాకు సంబంధం లేదు, ఎవరు ఇప్పుడు కూడా లోకానికి భయపడుతున్నారో నాకు సంబంధం లేదు అని దైవజనుడు అడిగి పెట్టాడు. కాబట్టి
అక్కడ ఏంటంటే కార్యము జరగటం అనేది జరిగింది. ఆ యొక్క దైవజనులాగా నీకు కూడా ఏంటంటే ఆ యొక్క కార్యములు జరగాలంటే నువ్వు కూడా ఒకటే, వాళ్ళని చూసి భయపడబాక, వాటిని చూసి భయపడబాక, వాళ్ళలో ఉన్న హృదయాలు చూసి నువ్వు భయపడబాక. అడుగు పెట్టు. ఏంటంటే ఆ యొక్క హృదయాలు ఏంటంటే దేవుడే మారుస్తాడు. ఆ యొక్క హృదయాలను ఏంటంటే దేవుడే మారుస్తాడు. ఏంటంటే ఆ యొక్క హృదయాలని నువ్వు మార్చాలంటే నీలో భయం పోవాలి. ముందల ఆ యొక్క హృదయాలను నువ్వు మార్చాలంటే నీలో భయం పోవాలి. నువ్వులో భయం పోకుండా కనుక వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్తే కనుక వాళ్ళు నిన్ను మార్చేస్తారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు నీకులాగా మార్చేస్తాం అనేది జరిగిద్ది. కాబట్టి మనం ఏంటంటే మన దేవుడు మనకు జ్ఞానం ఇచ్చే దేవుడు కాబట్టి మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే ఇది ఒక్కటి ఆలోచించి కనుక మనం కనుక ఎదరికి సాగుదాం. ఏంటంటే మన బయట ప్రపంచంలో ఎవరైనా కానీ మనం వదిలిపెట్టేద్దామండి. ఒక్క రోజు నుంచి మనం ఏంటంటే ఈ ఒక్క రోజు నుంచి అలాంటి విధమైన ఆ యొక్క సంఖ్యల నుంచి మనం దూరం అయిపోవాలి. ఏంటంటే చాలామంది చూసుకుంటే ఏంటంటే ఈ యొక్క ఆటిలో నుంచి బయటపడతాం చాలా కష్టమండి. చాలా కష్టపడతారు. ఏంటంటే నా తల్లిదండ్రులు చేశారు, నేను చేయాలి. నేను ఎందుకు చేయకూడదు? ఈ యొక్క ఆచారం అనేది నా తల్లిదండ్రులు చేశారు కాబట్టి నేను చేయాలి. నా యొక్క బంధువులు చేశారు కాబట్టి నేను చేయాలి అని నువ్వేంటంటే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు పాపం చేస్తున్నారు, నువ్వైనా నీతి మార్గంలో నిలబడుతున్నావు అంటే నువ్వెందుకు నిలబడతావు? వాళ్ళకిలాగా చేద్దామని నువ్వు పరుగులు చేస్తున్నావు కానీ, వాళ్ళకిలాగా నడుచుకుంటావు కాబట్టి నువ్వు పరుగులు చేస్తున్నావు కానీ, వాళ్ళని మార్చేటట్టు నువ్వు పరుగులు తీస్తున్నావా? ఆలోచించుకోండి అమ్మా. మీకు మీరే ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. ఏంటంటే ఒక భయం అనేది మనలోకి పోవాల్సిన కారణం ఏంటంటే ఇది ఒకటే. మన యొక్క జీవితంలో మనం కనుక హృదయంలో కనుక పెట్టుకుంటే కనుక గొప్ప కార్యములు జరగటానికి సిద్ధంగా ఉండటం అనేది జరుగుతున్నాయి. కానీ ఏంటంటే ఒక రోజు నుంచి మేము ఏంటంటే మా యొక్క పాత జీవితంలో ఉన్నప్పుడు మేము కూడా ఏంటంటే చాలా వాటికి భయపడటం అనేది జరిగినది. రాత్రిపూట బయటికి వెళ్ళాలంటే భయం అనేది రావటం అనేది జరిగినది. అమావాస్య పూట బయటికి అడుగు పెట్టాలంటే భయం అనేది మాకు వస్తూ ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే మా యొక్క హృదయంలో భయం అనేది లేదండి. ఏంటంటే మేము ఎక్కడికి వెళ్ళినా మా దేవుడు మాతో మాట్లాడే దేవుడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నామాన్ని స్తుతిస్తారో వాళ్ళ మధ్యన నా దేవుడు ఉంటానన్నాడు. అంతేగాని నువ్వు అక్కడికి వెళ్తే నీ దేవుడు ఏమొట్టాడు, లేక యొక్క హోమం చేస్తే నీ దేవుడు ఉంటాడన్న దేవుడు నా దేవుడు కాదండి. నా దేవుడు ఎలాంటి దేవుడు అంటే నువ్వు ఏ శ్రమలతో ఉన్నా నీతో మాట్లాడతాడు, ఏ ఇబ్బందులతో ఉన్నా నీతో మాట్లాడే దేవుడు నా దేవుడు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏమిటంటే అవన్నీ వదిలిపారేద్దామండి. యొక్క పాత ఆజ్ఞలన్నీ మనం వదిలిపెట్టేసి మనం ఏం చేస్తామంటే ఇప్పటి నుంచి అయినా మనం ఏమిటంటే మన దేవుడు మోషే ద్వారా ఆజ్ఞలు మనకి తెలియపరిచాడు కాబట్టి మనం ఏంటంటే ఆ యొక్క ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకుందాం. ఆ యొక్క ఆజ్ఞల ప్రకారం మనం ఏంటంటే ఎదరికి నడుచుకునే కొద్దిగా ఏంటంటే మనకి మేలులు, చాలా లాభాలు. మనం నష్టపోయి ఉండొచ్చు ఇప్పుడు దాకా. ఇప్పటి నుంచి నా దేవుడు ఏంటంటే నేను పైకి లేపడానికి ఆయన సిద్ధంగా ఉంటాం అనేది జరిగినది. ఆలోచించుకోండి. నువ్వేంటంటే ఈ యొక్క మాట అనేది మనం ఆలోచించుకోవాలండి. మనం ఏంటంటే ఎన్ని మాటలు దైవజనుడు చెప్పినా కానీ మనం ఎందుకు వింటామండి? మనం ఏంటంటే దైవజనుడు దగ్గర ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాం. మనం ఏంటంటే ఇంటికి వచ్చేసినాక మన ఆచారాలు మనయ్యే, మన కొబ్బరికాయలు కొడతాం మనయ్యే, దేవుడు ఫోటోకి దండేస్తాం మన ఆచారాలే, కొబ్బరికాయలు కొడతాం మన ఆచారాలే. ఇక లోకానికి చెప్పిన ఆ యొక్క సమయానికి ఆ యొక్క పెళ్లి సంబంధానికి వెళ్తాం ఆచారాలే. కాబట్టి మనము కూడా ఏమిటంటే అవన్నీ వదిలిపెట్టేసేయాలి. ఒక ఆఫ్రికా ఖండం వెళ్ళినప్పుడు ఈ యొక్క దైవజనుడికి చాలామంది భయపడ్డారు. ఏంటంటే అయ్యా దైవజనుడా, మేము అక్కడికి వెళ్ళిన సమయంలో వాళ్ళు ఏంటంటే మమ్మల్ని కొడతాకు వచ్చారు, మమ్మల్ని తిడతాకు వచ్చారు, నువ్వు వెళ్ళబాకయ్యా అని చాలామంది ఆ యొక్క దైవజనుడు ఆపుతాకు చూశారు. కానీ ఆ యొక్క దైవజనుడు జీవం అనేది ఆగిపోలా. ఆ యొక్క దైవజనుడు హృదయంలో ఉన్న మంట మట్టికి ఆగిపోలా. నేనేంటంటే ఆ యొక్క బిడ్డలనే మార్చాలి, నేనంటే ఆ యొక్క ఆఫ్రికా ఖండం ఆ యొక్క ఆచారాలనే నేను మార్చాలి అని పరుగులు తీశాడు. కాబట్టి ఆ యొక్క ఆఫ్రికా ఖండం మార్చడం అనేది జరిగింది. కాబట్టి ఈ యొక్క రోజు నుంచి మన యొక్క హృదయంలో కూడా మనం కూడా అదే పట్టుకొని ఎదరికి వెళ్దాం. ఎంతమంది వచ్చినా కానీ నువ్వు ఆగిపోక, నీ ఆజ్ఞలు నువ్వు పక్కన పెట్టి వాళ్ళ యొక్క ఆజ్ఞలను తీసుకోబాక. ఈ యొక్క రోజు నుంచి మన యొక్క ఆజ్ఞలు మన దేవుడు మనకి ఇచ్చినాడు కాబట్టి ఈ యొక్క రోజు నుంచి ఆ యొక్క ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకుందాం. దేవుడి దీవెనలు
సాతానుడు వాడు ప్రవేశించడం అనేది జరిగింది. ఉండొచ్చేమో కానీ నీవు దైవజనుల ప్రకారం నీవు నడుచుకుంటున్నావేమో కానీ నువ్వు ఎంత యథార్థంగా ఉంటావో నీవు ఎంత ధైర్యంగా ఉంటావు. సౌలు లాగా గుడారాలో దాక్కోవటం, గుడారాల ఎలనమాలకి వెళ్ళి దాక్కోవటం, గొలియాతుకి తప్పించుకొని దాక్కోవడంత వరకు సమస్యలు నిన్ను భయపెడతా కేకలు వేస్తానే ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఎదిరించి ఇది నా దేవుడి నా పక్షంగా ఉన్నాడని చెప్పి నువ్వు విశ్వాసంతో దేవుడి పక్షంగా నువ్వు నిలబడతావో ఆ సమస్యలన్నీ కూడా నీ పాదాల కింద తొక్కబడతామనేది జరుగుతుందండి. హల్లెలూయా. ఎప్పుడైతే అందరూ భయపడతా ఉండారో, కానీ దావీదు యొక్క లక్షణం ఏంటంటే, ఒకటి, ఏ సమస్య వచ్చినా నా దేవుడు చెప్పాలి, ఏ సమస్య వచ్చినా దేవుడు నాకు విజయం నాకు ఇస్తాడు. భయపడే అనుభవంలో మనం ఉండకూడదు. ఈ ఉదయకాల సమయంలో నా యొక్క మాటలు ముగించబోతూ ఉండగా ప్రతి ఒక్కరము కూడా ధైర్యం తెచ్చుకోవాలి. మందిరానికి వచ్చి బలమైన సాక్ష్యాలు చెప్పావు, ధైర్యంగా చెప్పావు, అసలు నా పని అవదనుకున్నా కానీ దేవుడు నాకు చేశాడు. కానీ ఈరోజు కొన్ని సమస్యలు నీలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నావు? భయపడతా ఉంటున్నావు. కానీ భయపడే అనుభవంలోకి వెళ్ళబాక. ఈ ఉదయకాల సమయంలో ఒకటి, దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నాకు పక్షంగా ఉన్న వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్క ఆయుధాలను దేవుడు వర్ధలింప చేయడం చెప్పి విశ్వాసంతో ఈ పగటి కాల్సిన ప్రార్థనలు ఏకీభవించి ప్రభు నీ పక్షంగా ఉన్న ప్రతి ఒక్క సమస్య నుంచి ఆయన విడుదల ఈ ఉదయకాలం ఇవ్వబోతున్నాడు. తండ్రి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ ఉదయకాల సమయంలో మీరు మాట్లాడిన మాటలు బట్టి మీకే వందనాలు ప్రభువా. అయా, ఎంతమంది బిడ్డ తండ్రి భయముతో ఆందోళనతో ఉండి ఉన్నారో ఈ పగటి కాలశంలో మీరు దర్శించి వాడుకునే సహాయం చేయండి. ప్రతి ఒక్క సాతాను యొక్క బంధకాలు యేసు నామములో తెగిపోవును గాక. వారి పక్షంగా కట్టిన ప్రతి ఒక్క సంఖ్యలు యేసు నామములో తెగిపోవును గాక. ఈ పగటి కాలశంలో ప్రతి ఒక్క బిడ్డకి సంపూర్ణ విజయం వచ్చును గాక. నీ బిడ్డలు ఏ బంధకాలతో ఉన్నారు ప్రభువా, ప్రతి బిడ్డలు మీరు దర్శించి విడుదల అనుగ్రహించి వాడుకొని సహాయం చేయండి. సౌలులాగా మేము భయపడకూడదు ప్రభువా. అయ్యా, అవ్వకలాగా తండ్రి నేను మనస్సులో మేము భయంతో ఉండకోకుండా ప్రభువా నాయనా నీ యందు మేము నమ్మకంగా జీవించాలి. నీవు మా పక్షంగా ఉన్నామని ధైర్యంతో మేము ప్రతి విషయంలో మేము సాగిపోయే కృప అనుగ్రహించి నడిపించి వాడుకొనవాలి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరించే పరిశుద్ధాత్మ దేవుని సాన్నిధ్యము సన్నిధి కూడి వచ్చిన మనకును భూమిపైన సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరలా మనం గురువారం యథావిధిగా సాయంత్రము 8 గంటలకు మన ఆరాధన ప్రారంభించుకుందాం. సెలవు.